టెస్ట్ ఉంటది ఇక్కడికెళ్ళి. ఒక రీటెస్ట్ పాయింట్ అనేది ఉంటది. ఇలా. ఇది ఎలా ఉంటది అంటే చాలా క్యాండిల్స్ ఫార్మ్ అవ్వచ్చు. ఇక్కడికి ఇది బ్రేక్ అయ్యి ఈ పాయింట్ దగ్గరకొచ్చి స్ట్రెంత్ అనేది తీసుకుంటది. గ్రాబ్ చేస్తది. మా భారీ బార్ దాని పైన ఏమవుతుందంటే బౌన్స్ ఉంటుంది. మళ్ళీ దాని మీద బౌన్స్ అవుతుంటదనమాట. ఫస్ట్ స్ట్రెంత్ టేక్ చేయడానికి. ఇమ్మీడియేట్‌గా జంప్ అయిపోతది. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను. మీకు అర్థమవుతది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ రావచ్చంటే చాలా క్యాండిల్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతదంటే ఇంత పెద్ద విక్ వస్తది. ఆ విక్ వెళ్లి మళ్ళీ ఆ స్ట్రెంత్ ఆర్డర్ బ్లాక్ ఎఫ్‌ఇజీ బ్రేక్‌ఔట్ మీదనే క్లోజ్ చేస్తది ఒక్కొక్కసారి. ఓకేనా? ఇంత పెద్ద క్యాండిల్ ఇలా ఫార్మ్ అయ్యి రెడ్ దాని తర్వాత మళ్ళీ ఇట్లా మీదకి వెళ్తుంటది. అంటే ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర ఎఫ్‌ఇజీ బ్రేక్‌ఔట్ దగ్గర స్ట్రెంత్ తీసుకుంటుంది అన్నట్టు దాని మీనింగ్.